అందరికీ నమస్కారం. జనవరి 18 అంటే రేపు అమావాస్య. ఇది మామూలు అమావాస్య కాదు, అతి శక్తివంతమైన రోజు. చొల్లంగి అమావాస్య. పుష్య బహుళ అమావాస్యను చొల్లంగి అమావాస్య అని, మౌని అమావాస్య అని అంటారు. పురాణాల ప్రకారం అమావాస్య రోజున గంగ ఆకాశం నుంచి అమృతంగా మారి భూమిపైకి వస్తుందని నమ్మకం. అందుకే ఈ రోజు గంగా నదిలో స్నానం పుణ్యమని భావిస్తారు. ఈ చొల్లంగి అమావాస్య చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ రోజున ఎలాంటి పవిత్ర కార్యాలు చేయాలి అని ఇప్పుడు తెలుసుకుందాం. చొల్లంగి అమావాస్య అనేది సాధారణ అమావాస్య కాదు. పూర్వీకుల ఆశీర్వాదం, కర్మ విమోచనం, గ్రహదోష నివారణకు అత్యంత శక్తివంతమైన అమావాస్య. చొల్లంగి అమావాస్య అర్థం ఏంటంటే, చొల్లంగి అంటే వదిలివేయడం, విడిచిపెట్టడం. అమావాస్య అంటే చంద్రుడు కనబడని రోజు. మన జీవితంలో ఉన్న పాపకర్మలు, పూర్వీకుల రుణాలు, దురదృష్టం, ఆర్థిక ఆరోగ్య సమస్యలు ఇవన్నీ విడిచిపెట్టే రోజు కావడంతో దీనిని చొల్లంగి అమావాస్య అంటారు. చొల్లంగి అమావాస్య ప్రత్యేకత. ఈ రోజు పితృదేవతలు భూమికి దగ్గరగా వస్తారని విశ్వాసం. చేసిన దానాలు నేరుగా పితృలోకానికి చేరుతాయి. శివారాధన చేస్తే పాప విమోచనం లభిస్తుంది. చొల్లంగి అమావాస్య అనేది పితృదేవతలను స్మరించుకుంటూ వారి ఆశీర్వాదాలు పొందుతూ తమ జీవితంలో ఆధ్యాత్మిక భౌతిక ప్రయోజనాలను పొందటానికి పాటించే ఒక పవిత్రమైన రోజు. చొల్లంగి అమావాస్య రోజు చేయవలసిన పనులు: ఉదయం స్నానం చేసి శుభ్రమైన దుస్తువులు ధరించాలి. పితృదేవతలకు తర్పణం ఇవ్వాలి. నువ్వులు, నీళ్లు సమర్పించాలి. శివలింగానికి నీటితో అభిషేకం చేయాలి. ఇంట్లో దీపం వెలిగించి ధూపం వెయ్యాలి. చొల్లంగి అమావాస్య రోజు చెప్పాల్సిన మంత్రం: ఓం పితృదేవతాభ్యో నమః, ఓం నమః శివాయ. ఈ మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపిస్తే పితృదోషాలు తొలగుతాయని శాస్త్రవచనం. ఒకరోజు చేసిన సత్కర్మ 7 తరాల పుణ్యంగా మారుతుంది. అదే చొల్లంగి అమావాస్య శక్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.